రావద్దని పోలీస్ కమిషనర్ సరే నువ్వు పక్క ఆయన బౌన్సర్ దగ్గర ఉన్నాడు సార్ అందుకని అంటున్నా అందరికి చుట్టూ ఊడిపోయి తెల్లబడిపోయి పేరేంటి ఆనంద చూడండి థ్యాంక్స్ చాలా కాలం అయింది మన వాళ్ళందరినీ కలిసి. అవును అవును అక్కడే ఉన్నాడు వీళ్ళ అబ్బాయి ఉన్నాడు తెలుసా, హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం ఉన్నాడు. ఇప్పుడే చెప్పాడు సార్ నాకు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళా కూడా నేను చెప్తుంటా. ఆనంద్ లోపల రా. తెలుగువారు అంటూ ఉంటారా చెప్పండి. అసలు ఈ పేరుని తలుచుకోకుండా, ఈ పేరుని చూడకుండా మన డే గడుస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. సో ఇంత అద్భుతమైన పేరుని టైటిల్ గా పెట్టి ఈ మనందరినీ ఎంతో నవ్వించడానికి ఒక ఎమోషనల్ డ్రామాగా చిత్రీకరించారనే చెప్పాలి. నిఖిల్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య గారు కూడా డెబ్యూ ఇది. సో ఈ అందరు యంగ్ టీమ్ కి మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలని బ్రహ్మానంద మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ పాటికే రిలీజ్ అయిన ఒక పాట ఫుల్ సెన్సేషన్ సృష్టిస్తోంది యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో అండ్ అలానే ట్విట్టర్ లో. సో ఆ పాటని ఒకసారి చూసేద్దాం. సో ఆనందమాయ అన్న పాట. సో మనీషా గారు, యశ్వంత్ గారు పాడిన ఈ పాట. కెన్ వి హావ్ అ సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? బ్రహ్మానందం గారు సార్, సో గుడ్ టు సీ యూ లైక్ దిస్. మీరు నవ్వుతుంటే మీ ఫాదర్ ఎలక్ట్రీషియనా? ఫర్ ష్యూర్ గా బ్లాక్ బస్టర్ అనిపించేలా ఉంది టీజర్. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బ్రహ్మానందం. స్వధోమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్క గారు ప్రొడ్యూసర్ గా అండ్ మిథేష్ పర్వతనేని గారి సినిమాటోగ్రఫీలో, శాండిల్య గారు మ్యూజిక్ డైరెక్టర్ గా, నిఖిల్ గారి డైరెక్షన్ లో, సో మెయిన్ లీడ్స్ గా గౌతమ్ గారిని అండ్ అలానే ప్రియా వడ్లమణి గారిని, వెన్నెల కిషోర్ గారిని, ఐశ్వర్య గారిని అండ్ అలానే our legendary actor, our favorite actor Dr. Padmashri బ్రహ్మానందం గారిని 14 ఫిబ్రవరిన 70mm లో కలుసుకోబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. సో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శాండిల్య గారిని సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ అండి. And now let me invite the producer of this film, successful producer Rahul Yadav Nakka garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our very own, our favorite వెన్నెల కిషోర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our హాస్య బ్రహ్మ, our పద్మశ్రీ బ్రహ్మానందం గారిని, our king of comedy బ్రహ్మానందం గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఫోటో ఆప్ కోసం కొంచెం ఈ చైర్స్ జరపరా అండి, ఒక పిక్చర్ కోసం చైర్స్ తీసారా? చైర్స్ తీయండి పిక్చర్ కోసం.
for choosing me and for giving me this opportunity. And Nikhil sir, thank you so much. మేము ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు అర్థమైంది నిఖిల్ గారికి. మీరే సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తాతగారు బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూసి నిజంగా మిమ్మల్ని చూసి పెరిగి ఇప్పుడు మీ పక్కన యాక్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. ఐ హ్యావ్ నో వర్డ్స్. అండ్ మేము సెట్లో సార్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అంతా మేమేం చెప్పనవసరం లేదు, బట్ హీస్ జస్ట్ బిన్ అంటే మాలో కలిసిపోయి మేమందరం అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. నేను తాతగారు కలిసి అందరిని నేర్పించేవాళ్ళం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ గౌతమ్ అన్న, all of us, we just had so much fun. And Venal Kishore garu, it's really, I really have no words. I'm really grateful to have had this opportunity. And Priya and Aishwarya, all of them, we've all just had so much fun shooting this film. And I hope all of you enjoy the film. And Sanila sir, amazing music. Mitesh, thank you so much for making us all look good on the screen. So yeah, I hope all of you enjoy the film on February 14th. Looking forward to seeing you all. Thank you so much. Thank you. సినిమాలో తాతయ్య అయినంత మాత్రాన అన్నిసార్లు చెప్పక్కర్లేదమ్మా, ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నాం ఇక్కడ. ఓకే అండి, ఇప్పుడు డిఓపి మితీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ యూజువలీ స్పీక్ వెరీ లెస్, బట్ ఇవాళ కూడా తక్కువే మాట్లాడతాను అనుకుంటా. సో వెరీ థ్యాంక్ యూ టు రాహుల్ సార్. లైక్ యాక్చువల్లీ నా బర్త్డే రోజు ఒక గిఫ్ట్ లాగా నాకు కాల్ చేసి మరి ఈ సినిమాని ఇచ్చారు. అండ్ సో grateful to you sir. And to shoot actor like Brahmanandan sir is just, and Kishore garu, like with his improv, is just crazy on set. But I think the biggest revelation for all of us was Gautam on this film. Like shooting him was one of the most amazing experiences I've had as a DOP. So yeah, and all the beautiful ladies who were there for our film. And Nikhil, of course, we've had a very ఒక డిఓపి ఒక డైరెక్టర్ లైక్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంటారని మా ఫిల్మ్ స్కూల్లో చెప్తూ ఉండేవాళ్ళు. అట్లాగే ఆడుతూ పాడుతూ కొట్టుకుంటూ పనిచేసాం. అండ్ శాండీ, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ మ్యూజిక్, ఫర్ మేకింగ్ అవర్ విజువల్స్ లుక్ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై మామ్ ఫర్ లైక్ నేను బేసిక్లీ ఏం మాట్లాడుతున్నాను. సో అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ థ్యాంక్ యూ ఆల్ ది టైమ్. సో వితౌట్ యూ నేను ఈ మ్యూజిక్ డైరెక్షన్ స్టేజ్ నేను తీసుకునే ఇది రాదు నాకు. అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ. అది మనం ఎప్పుడు చెప్పుకోము కానీ, బట్ యా, ఐ లవ్ యూ అమ్మా. అండ్ సార్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లైక్ support you are giving me to experiment through music and all, like the support you have given me. And Gautam garto aithe it's been like చాలా సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే ఒక ఈవెంట్లో అంటే నేను ఒక బ్యాండ్లో పర్ఫామ్ చేస్తుంటాను. సో ఒక ఈవెంట్లో ఐఎన్ గౌతమ్ గారు అట్లా మెట్ అయ్యాము ఆ ఈవెంట్లో. సో 3 years మళ్ళీ 1 year or 1.5 year తర్వాత ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ లాగా చూడంగానే లైక్ వీఆర్ లైక్ సర్ప్రైజ్. అంటే లైక్ వరల్డ్ ఈజ్ సో షార్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ స్టేజ్. అండ్ లైక్ నేను కొంచెం నర్వస్ అవుతున్నాయి. సో ఐ థ్యాంక్ బ్రహ్మానందం గారు ఆల్సో. లైక్ అంటే సార్, నేను మా అన్న ఎప్పుడు వీ యూస్ టు షేర్ ఆల్ యువర్ స్టిక్కర్స్ ఇన్ వాట్సాప్ సార్. సో వన్ ఫైన్ డే లైక్ వీఆర్ లైక్ అంటే ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైలెన్ ప్లే చేస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ అంటే నేను చాలా రోజుల తర్వాత నేను బ్రహ్మానందం గారికి వైలెన్ ప్లే చేస్తున్నాను ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నాను. దెన్ వన్ ఫైన్ డే ఐ వాంట్ టు డైరెక్ట్ లైక్ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది. దెన్ తర్వాత చూస్తాను లైక్ ఐ కాల్ ఇట్ యాజ్ యూనివర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ దిస్ సార్. అండ్ ఏమైనా తప్పు మాట్లాడింది ఐఎమ్ సో సారీ. అండ్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ నిఖిల్. So like thank you so much Nikhil for bringing me into this project. And I thank all my friends who supported me in this project, like and yeah, hope you'll love this film on February 14th, seeing you guys there in the theaters. Thank you and giving me this opportunity in this film. I feel very fortunate, sir. Now this is my best film, sir, to Brahmanandam sir to opportunity.
Yeah, it was lovely working with everyone in the film. I want to save the best speech for later. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నేనంత రిలీజియస్ కాదు, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ యూనివర్స్ దట్ పుల్డ్ మీ టు దిస్ ప్రాజెక్ట్, అండ్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఒకరోజు గౌతమ్ గారు ఒక మాట అన్నారు, అది నాతో స్టక్ అయింది. He said that this movie's destiny is something else only, and I truly believe that this movie is destined to be blockbuster. మీ సపోర్ట్తో మేము ఆ మూవీని అక్కడికి తీసుకెళ్ళచ్చు. సో యా, అండ్ ఐ విల్ సేవ్ ద లేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రియా గారు, థ్యాంక్ యూ. 4th క్లాస్లో అనుకున్నా ఈ మాట చెప్పాలని ఫస్ట్ టైం, ఇప్పుడు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కాబట్టి ఫాస్ట్గానే ప్యాకప్ చెప్పేస్తాను దీనికి. యా, ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆర్వి మోహన్, అరుణా మోహన్, మా అమ్మ నాన్న. వాళ్ళ పుష్ లేకపోతే ఇదంతా ఉండేది కాదు, ఇక్కడికి వచ్చేవాడే కాదు. సో వాళ్ళకి అండ్ నాకు ఫస్ట్ నుంచి ఇన్స్టెంట్ ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్, వంశీ, గౌతమ్, మనోజ్, ఇలాగా ఎంతోమంది అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ స్టోరీతో తిరుగుతూ ట్రావెల్ అవుతూ అటు ఇటు ట్రై చేస్తూ ఉంటే లక్ నిజంగా యూనివర్స్ అది ఇది అంటే నాకు ఆ మాటలు తెలియదు, కానీ రాహుల్ యాదవ్ అక్క గారు దొరకడం డెస్టినీ మార్చేసింది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, లైఫ్ టైం. అండ్ వస్తున్నాను సార్, వస్తున్నా. అండ్ ఇక్కడ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేసిన నా డైరెక్షన్ టీం వాళ్ళు అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ రైట్ పాత్రలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అశోక్ గామిడి, భరత్ రాంపల్లి, భద్రం, శివ ఈఎస్కే, నామస్వామి, ఆల్వేస్ సపోర్ట్ మీ నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ప్రియా గారు, ఐశ్వర్య గారు, దివ్య గారు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆబ్వియస్లీ, అండ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ సార్, మీరు బ్యాక్ బోన్ సార్, ఈ సినిమా మొత్తం ర్యాంపేజ్ సార్, మీరు లైఫ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరో రాజగౌతమ్ గారు, ఆయన మీరు సర్ప్రైజ్ కాదు, ఆయన కోసం మీరు 4-5 సార్లు వెళ్తారు సినిమాకి. మెంటల్ పర్ఫార్మెన్స్ అయింది, పిచ్చి పిచ్చి, అసలు చాలా చాలా అసలు ఎనర్జీ రన్ అవుతుంటుంది, రష్ అవుతుంటుంది మొత్తం సినిమా అంతా. అయింది ఆయన మొత్తం ఆయన పెట్టి ఇంకా ఎక్స్ట్రీమ్ చేసేసారు. అండ్ సారీ మా డిఓపి మితేష్, ఇద్దరి మధ్య డిస్కషన్స్ అవుతుంటే ఫైనల్లీ మంచి అవుట్పుట్ కోసమే ఫైట్ చేశాము. అండ్ ఎడిటర్ ప్రణీత్, అతను చాలా సైలెంట్, అస్సలు మాట్లాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని సెటర్లే. అండ్ మ్యూజిషియన్ శాండిల్ బేసపాటి గారు, ఇతను ఎప్పటి నుంచో కొద్ది పరిచయం ఉంది, చాలా హెల్ప్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు మ్యూజిక్ విషయంలో అన్నిట్లోని. థ్యాంక్ యూ శాండిల్య. అండ్ లెజెండ్ బ్రహ్మానందం గారండి, మహానుభావుడు, నిజంగా దేవుడు ఆయన నాకు. ఎందుకు అంటే కొద్దిగా శివ అవుతాను మాట్లాడడానికి, ఆయన మీదనే కథ రాయాలి, ఆయన కోసమే కథ రాయాలని కష్టపడి పట్టుబట్టాను సార్. మొత్తం ఇది ఏదైతే చూస్తున్నారో ఏదైనా ఉందో ఈ సినిమా రాయడానికి రావడానికి అన్నిటికీ కారణం బ్రహ్మానందం గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, ఆయన లేకపోతే నిఖిల్ అనే దర్శకుడు లేడు, ఆయన వల్ల ఇదంతా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఆ హగ్, అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ ఒక్క షాట్లో చెప్పొచ్చండి. అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ. నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఇది డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ సినిమా. అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు, అంటే ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్లో, అంటే సెంటర్లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో. బట్ నాకు కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి. అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆయనకు ఒక ర్యాపో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న, ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ నన్ను ఇంత బిలీవ్ చేసి వీడు చేయగలడు అని అనుకుని మా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ మా డైరెక్టర్ నిఖిల్ గారికి, ఇద్దరికి. అంటే నిఖిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 days అండి వర్క్షాప్ కంటిన్యూస్గా చేసాం. ఎవ్రీ డైలాగ్ ప్రాపర్గా దాన్ని, అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు.
సో బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. అండ్ శాండీ మ్యూజిక్ డైరెక్టర్, మా తమ్ముడిది బ్యాచిలరేట్ పార్టీ జరిగినప్పుడు ఆయన బ్యాండ్ని ఇన్వైట్ చేసాం అనమాట. చేస్తే ఆ రోజు ఆయన పార్టీ జరుగుతూ ఉంది, మంచి మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసాం. అయిపోయింది, కట్ చేస్తే ఎగ్జాక్ట్ 1 yearలో ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో ఇంకా ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, నెక్స్ట్ ఇంకొక 2 songs వస్తాయండి. ఆ 2 songs కూడా అంతే బాగున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్స్ అండి. గ్రేట్ వర్క్ అండి, జస్ట్ ఎక్సైటెడ్. అండ్ మితేష్ ఆ డిఓపి, ఆయన సెట్లో చాలా రిలాక్స్డ్గా, చాలా కూల్గా ఉంటారు. నాకు తెలిసి చాలా కామ్గా ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది లైటింగ్ టప రెడీ చేసుకుని చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ మితేష్. అండ్ ఎడిటర్ ప్రణీత్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్ 3 బ్యూటిఫుల్ లేడీస్ హు ఆర్ సిట్టింగ్ హియర్, ప్రియా, ఐశ్వర్య అండ్ దివిజా గారికి, వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సెట్లో అయితే మేము కంప్లీట్గా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు కూడా మేము నవ్వుతూనే ఉన్నామండి. వి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్. ఇప్పటికి ఇంతే అండి. ప్రాబ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అట్లీ కొంచెం ఐ జస్ట్ వాంట్ టు సేవ్ మై స్పీచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ నౌ ముందే 3 సినిమాలు తీసిన తర్వాత కూడా మాట్లాడటం రాదు నాకు. కానీ బ్రహ్మానందం అనే టైటిల్తో బ్రహ్మానందం గారితో ఈ సినిమా చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ చాలా పెద్ద లక్ అది, అంటే సార్ని డైరెక్ట్ చేయడం అండ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కంప్లీట్గా ఈ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్. ఫస్ట్ టైం నేను అంటే నిఖిల్ దగ్గర స్క్రిప్ట్ చదివినప్పుడు ఇది చేస్తే సరే చేయాలి అని మనోడు చాలా గట్టిగా పట్టుబట్టాడు. చాలా కష్టపడి సార్ దగ్గరికి వెళ్ళాం, ఒప్పించాం. థ్యాంక్ఫుల్లీ సార్కి చాలా నచ్చి ఒప్పుకొని చేశారు. నేను సినిమా తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడే టైపు, ముందు మాట్లాడంటే కొంచెం కష్టమే. బట్ ఐ థింక్ సినిమా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఐ మీన్ లైక్ ఆల్. అండ్ biggest surprising factor, everybody has done their role, but I'm giving it to you. Raja Gautam is a big surprise. Mundu meeku kuda ardham avutadi. I think he has done fantastically, and all my 3 beautiful girls here, I mean like they have done fantastic. And emo Mitesh manodu meth ash అని రాసుకుంటాడు. సో అట్లానే ఉంటాయి, కొంచెం డోప్ ఉంటాయి విజువల్స్ అన్నీ. అండ్ our editor Pranith, very silent and satirical fellow, వేసుకుంటాడు అప్పుడప్పుడు నన్ను కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండిల్య ఇచ్చేస్తున్నాడు గట్టిగా. నేను కూడా సర్ప్రైజ్ అవుతున్నా, అమ్మ ఎంత బాగుంది నేను మ్యూజిక్. నాకే అనిపిస్తుందా లేకపోతే నిజంగా జనాలు కూడా అంత ఉంటుందా అని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ లైక్ మళ్ళీ యంగ్ టీమ్తో మళ్ళీ ముందుకు వస్తున్నా. అండ్ మ్యాక్సిమం అందరూ డెబ్యూటెంట్సే. లెట్స్ హోప్. ఐ థింక్ ఒక చిన్న సక్సెస్ ఫామ్లో వచ్చేసిందేమో, ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. తర్వాత మళ్ళీ మీ పేరు మర్చిపోయి వేసుకుంటారు సార్, మీకు మాకు గొడవలు ఉన్నాయని మళ్ళీ ఏవో రాస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ డే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ మోస్ట్ ఫేవరెట్ కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెన్నెల కిషోర్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మాండం గారిని పక్కన పెట్టుకొని బ్రహ్మాండం ఈవెంట్లో బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు. వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేశారు. నేను కూడా కొంచెం మితేష్ టైపే, మిత భాషని ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ ట్రై చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో. అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్బంప్స్ వచ్చాయి. బికాస్ ఇట్ హాస్ బిన్ హై టైమ్ బ్రహ్మాండ్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఈజ్ అ టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ. సో ఆ టైటిల్తో ఒక సినిమా రావడం, ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. దట్స్ ఆల్. అంతే, ఈ రికగ్నేషన్ ఒకటి చాలు మాకు. ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మాకు అప్పుడప్పుడు బ్రహ్మాండ గారు మా లాంటి కామెడియన్స్కి ఫోన్ చేసి, ఎరా ఎక్కడ సార్ ఇక్కడ రామోజీలో ఉన్నాను సార్,
ఏ సినిమారా? అదే పలానా సినిమా సార్. ఓకే. ఎవరు డైరెక్టర్ ఎవరు? ఏదో సరే. ఏంటి క్యారెక్టర్ ఏంటి? ఇదేదో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకెందుకురా? నేను అడిగింది ఎక్కడ అని. దానికి మొత్తం పెయింట్ అంతా చెప్తాను నాకు. ఇప్పుడు ఇంటికి రా కీమాబాయిల్ చేశాడు తినేసి వెళ్ళు అన్నాడు. అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తో చేస్తే అలా ఉంటుంది. మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము, వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము, డైలాగ్స్ ఇచ్చారు అలా కాదు. జస్ట్ సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్. రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే. ఇంకా షార్ట్ డివిజన్ అన్నీ మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఆ టెన్షన్ లేదు. సో బేసిక్గా మాకు జస్ట్ వెళ్ళి చెప్పింది చేసుకొని వచ్చేసి అయిపోతుంది. సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ క్రెడిట్ గోస్ టు నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు. ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేను, ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రూవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అండ్ వీలైనంత వి ఆల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి. నాకైతే దూకుడికే నా గోల్స్ అన్ని ఆల్మోస్ట్ డన్. ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన ఉన్న దేవుడు అరే ఇంకెళ్ళి కావాలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్. సో అక్కడి నుంచి ఇంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇండస్ట్రీ హెస్ గివెన్ మీ మెనీ థింగ్స్. అందులో లైఫ్ లాంగ్ చిరిష్ అయ్యేటి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బి ఇన్స్పైర్డ్ విత్ ఈస్ ఓన్లీ 2 people. రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్. వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బి ఎ బెటర్ పర్సన్. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, అంటే హౌ షుడ్ యూ బిహేవ్, అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలి అనేది జెన్యున్గా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్రన్ తోటి అండ్ రాజా గౌతమ్ తోటి. ఎప్పటికైనా రాజా గౌతమ్లో ఒక 25% మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి. జెన్యున్గా తెలిసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అలాగే ప్రియా వడ్లమణి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఇందాక యూనివర్స్ పుల్ చేసింది అన్నది కదా, అయిపోయింది ఆల్మోస్ట్. యూనివర్స్ పుల్ చేసింది నాకు అన్నది కదండి. అలాగే ఆ పుల్ చేసినప్పుడు నేను కూడా లిఫ్ట్ తీసుకొని వచ్చాను అంతే ఆమెతో పాటు. బ్యూటిఫుల్ జర్నీ అండ్ రియలీ గాట్ టు నో ఎ లాట్ బెటర్. అండ్ యూఆర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి ఇన్సైడ్ అవుట్. అండ్ అలాగే ఐశ్వర్య హొలక్కల్ గారు, అంటే లాస్ట్ నేమ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను. సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలాగే దివిజ గారు అలా సైలెంట్గా కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్. సో ఎవ్రీవన్ అండి సూపర్బ్. అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు, ఎవ్రీవన్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మాలాంటి కామెడియన్స్కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది. ఐఎమ్ రియలీ హోపింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మానందం గారు. బేసిక్ మీకు తెలియట్లేదు మీ వాల్యూ. బేసిక్గా కమెడియన్స్కి ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓహో ఇలాంటివన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అనే బ్రహ్మానంద గారు. మాకు పర్సనల్గా మేము పెద్ద చేసిందేం లేదు. బ్రహ్మానంద గారు సినిమాలు చూడడం ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ అలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది. సో దానివల్ల ఆయన ఎంతో మందికి ఫుడ్ పెడుతున్నారు. ఓ రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను, ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నాను. ఇప్పటికీ ఐఎమ్ వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మానంద గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్లో ఉన్నానంటే అంతకనే జీవితానికి ఏం కావాలి చెప్పండి. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ a part of your journey. I love you, sir. I love you, sir. థ్యాంక్ యూ అండి. సారీ అంటే కొంచెం నర్వస్గా ఏదేదో మాట వచ్చేసింది, తప్పుగా దొర్లుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.